రామ్మోహన్ రెడ్డి గారు నిజంగా 1100 కోట్ల అవినీతి జరిగిందా? ప్రెస్ మీట్ల మీద ప్రెస్ మీట్లు పెట్టిరు. వెనకటి కూడా అలా అయ్యేసేసి పలానా కాడ జనరేటర్ మీద కరెంటు అనేటటువంటిది చెప్పి జనరేటర్ కట్కపని చెప్పించుకొని కరెంట్ వస్తలేదు కాంగ్రెస్ హయాంలో అని చెప్పిండు. అది పెద్దగా పేలలే, నిజం ఏందో బయటకు వచ్చేసింది. ఈ గిట్ల కాదురా జర మనం పెద్దగా చెప్పాలని చెప్పి 1000 కోట్ల కుంభకోణం అని బట్టగాల్చి మీద వేస్తే కొంచెం మనం చర్చలకు ఉంటాం, మన పార్టీ కొంచెం బతికి బట్టగడుతుంది అనేటటువంటి దాంతో చేస్తున్నటువంటి పని. నేనేం అడుగుతున్నా, ఇప్పుడు మహేశ్వర్ రెడ్డి ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఒక 2 సార్లు పెట్టిండు, 3 సార్లు పెట్టిండు. కేటీఆర్ గారు కూడా పెట్టిండ్రు. ఒక్కడన్నా కాగితం చూపించిండా? ఇగో పలానా సర్కార్కించి ఇగో గిన్ని బియ్యం కొన్నారు, బియ్యం మీరు వడ్లు అంటారు కానీ బియ్యం, గిన్ని బియ్యం కొన్నారు, ఇగో సర్కార్ ఖజానా గిన్ని పైసలు పలానా వాళ్ళకి ఇచ్చిర్రు. కుంభకోణం అంటే ఏంటిది? అవినీతి అంటే ఏంటిది? అంటే సర్కార్ పైసలు ప్రజల ఆమోదం తోటి మిమ్మల్ని నమ్మితే ఆ యొక్క నమ్మకాన్ని నిలబెట్టుకోకుండా 10 సంవత్సరాలు వీళ్ళు కొలగొట్టారు కదా, అట్లాంటిది కదా. ఏమైనా అవినీతి అని అంటే ఏంటిది? ఏదన్నా ప్రభుత్వ ఖజానాకించి పైసలు వృధాగా వేస్ట్ చేసుకుంటూ పోయేటటువంటిది కావాలనే చేసినటువంటి పని ఉంటే, అరే ఒక్క గింజ కొనలే సర్కారు, ఒక్క గింజ బియ్యం కూడా కొననటువంటిది. ఇవి అన్ని చర్చ కూడా దేని గురించి మాట్లాడుతున్నాం అంటే మిడ్ డే మీల్స్కి సంబంధించి రేషన్ షాప్లకు సంబంధించినటువంటిది కాంగ్రెస్ హయాంలో, అంటే ఇప్పుడు ప్రభుత్వం రాగానే 10 సంవత్సరాలలో కూడా ఏ రోజు సన్నబియ్యం పెట్టిన పాపాన్ని పూలే, అవునా? అట్లాంటిది కాంగ్రెస్ పార్టీ ఏమన్నది? ఆకాంక్షలు నెరవేర్చుడే కాదు, ఎన్నో మనం కలగన్నటువంటి ఏమి నిజమైతే లేవు. సన్నబియ్యం పేద ప్రజానికానికి కూడా రేషన్లలో ఇవ్వాల్సిందే, మిడ్ డే మీల్స్ అంటే పాఠశాలల్లో పసిపిల్లలు కూడా తినాల్సిందే. తర్వాత అందరి సంక్షేమాలు రెసిడెన్షియల్ కళాశాలలలో కూడా సన్నబియ్యం ఇద్దామనేటటువంటి చిత్తశుద్ధితోటి యోకి ఇనిషియేటివ్ తీసుకున్నాం. సో దానికి టెండర్ కాల్ఫర్ చేస్తే దానికి ఎక్కువ రేట్ వచ్చింది, దాన్ని అసలు ముందు కూడా తీసుకొని పోలే మనం కాంగ్రెస్ హయాంలో. ఇప్పుడు మన ప్రభుత్వం చేసినటువంటి పని. నేనేమంటున్నా, ఒక్క గింజ కూడా కొనకంటే ముంగటనే అవినీతి జరిగిందని చెప్పి ఏ ఆధారంతో మాట్లాడుతుర్రు అని మరి మీరే అడిగిరు. కేటీఆర్ని అడిగిరు, మహేశ్వర్ రెడ్డిని కూడా అడిగిరు. మహేశ్వర్ రెడ్డి అనేటోడైతే ఇక నిన్న చెప్పిండు, ఈరోజు ఇస్తా మీడియాకి పత్రికా సమావేశం పెడుతున్నా, రేపు చూపిస్తాను. చూపించిండా? నేను ఓపెన్గా అడుగుతున్నా. ఈయన రియాక్షన్ చూపెట్టబ్బా. ఇచ్చిండా? నువ్వు కూడా పోయినావు కదా, ఇవ్వలేదు కదా. మరి నీ చేతులలో ఏం లేకుండా ఉట్టగానే బట్టగాల్చి మీదేస్తామనంటే ప్రతిదానికి వచ్చేసి జవాబు చెప్తున్నాము. ఎందుకంటే ప్రజాపాలన కాబట్టి మేము జవాబు చెప్తున్నాం. కానీ అసలు ఏ రోజన్నా వీళ్ళ కాడ వీళ్ళ హయాంలో 10 సంవత్సరాలలో జరిగినటువంటి అవినీతి మీద ఎవడన్నా బయటికి వచ్చి మనం ఇంతగానం ఆధారాలతోటి కూడా ఇచ్చినాం, మనం ఆధారాలు చూపించినాం. కాళేశ్వరం అనేటటువంటిది 1,47,000 కోట్ల రూపాయలు కళ్ళ ముంగట కూలిపోయింది, ప్రజాధనం వృధా అయింది, 20 సంవత్సరాల అప్పులు మన నెత్తి మీద పడ్డాయి కదా, ఆధారం అని అంటారు. నువ్వు ఏదైనా ఉందా చూపెట్టంటే ఇప్పటిదాకా దిక్కుమొక్కలేరు. ఇంకోటి కూడా అంటున్నాం, బియ్యం కొనుక్కోవాలనుకుంటే 35 రూపాయలకే వస్తాయి. వీళ్ళు ఏదో టెండర్లలో ఎక్కువ కోటు ఎవడో చేసిండు, మనం ప్రాసెస్ చేయలేదు పక్కకి. కానీ మనమేమంటున్నాం, మేము మా ముఖ్యమంత్రి గారి కాళ్ళేళ్ళు పట్టుకుంటామా, లేకపోతే బతిమలాడుకుంటామా, మా మంత్రులందరినీ వేడుకుంటామా? నేను సామా రామ్మోహన్ రెడ్డి ఒక మీడియా అండ్ కమ్యూనికేషన్ చైర్మన్ లెక్క నేను చెప్తా ఉన్నా, అమరవీర స్థూపం కాడికి రర్రి, ఏలేటి మహేశ్వర్ రెడ్డి కేటీఆర్ ఇద్దరు కలిసి రర్రి. 35 రూపాయలకే సన్న బియ్యం వచ్చేది ఉన్నాక ఎక్కువకి టెండర్లు ఎట్లా ఆహ్వానించిరో అన్నారు. మనం ఇంక ఇయ్యలే, ఎవడు ఎంతైనా టెండర్లు వేసుకోవచ్చు. 35 రూపాయలకే వస్తాయని మీరు అన్నారు కదా, 3 రూపాయలు మేము కాలేలా పడి మా వాళ్ళని బతిమలాడుకుంటాం. 38 రూపాయలు మీ ఇద్దరు కలిసి రండి, 38 రూపాయలకి ఆ టెండర్లు మీకే వచ్చేటట్టు చేస్తాం. 25 లక్షల మెట్రిక్ టన్నులు ఈ సంవత్సరానికి కావాలి, రేషన్లకైనా మిడ్ డే మీల్స్కైనా. ఈ ఓపెన్ ఛాలెంజ్కి సిద్ధమా? 25 లక్షల మెట్రిక్ టన్నుల సన్న బియ్యాన్ని 35కే వస్తాయని మీరు అన్నారు కదా కిలా, 38 రూపాయలు మేము కాలేలు పడి మేము బతిమలాడిపించి మీకే టెండర్ ఇప్పిస్తాం. మీరు ఇప్పియాల్సిందే, లేకపోతే ముక్కు నేలకు రాసి తప్పైపోయింది, ఇక్కడ ఏమి లేకపోయినా మేము ఇట్లా అంటే బట్టగాల్చి మీదేసినాం, మేము తెలంగాణ ద్రోహులం అని చెప్పి అమరవీర స్థూపం కాడ చెప్పాలి. ఇది ఓపెన్ ఛాలెంజ్, దీనికి ఒప్పుకుంటారా? అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.